హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో అడిగిన ఒక క్వెషన్‌ని ఎలా మనం ఆన్సర్ చేయాలో చూద్దాం. సో, ఆ క్వెషన్ ఏంటి అంటే నేను అతని చేత హోంవర్క్ చేయిస్తాను. లేదా అతను హోంవర్క్ చేసేలా చేస్తాను. లేదు హోంవర్క్ చేయిస్తాను. ఇలాంటి వాక్యాల్ని గెట్ మరియు మేక్‌ని ఉపయోగించి ఎలా చెప్పాలి అన్న దాని మీద క్వెషన్ అడగడం జరిగింది. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, అక్కడ మీ మిస్టేక్ ఏం లేదు. నాకే అనిపించింది ఐ షుడ్ హావ్ బీన్ క్లియరర్ అని. కాబట్టి ఇప్పుడు నేను ఇందులో క్లియర్‌గా స్ట్రక్చర్‌ని మీకు వివరిస్తాను. మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి. కాబట్టి ఇప్పుడు చూద్దాం. అతని చేత నేను హోంవర్క్ చేస్తాను అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? దీన్ని మనం 2, 3 రకాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ మేక్‌ని ఉపయోగించి చెప్దాం. నీకెందుకు బాధ? ఆ చింత నీకెందుకు? నేను అతని చేత చేయిస్తా గదా! అని చెప్పాలనుకోండి. ఎలా? డోంట్ వర్రీ ఐ విల్ మేక్ హిమ్ సో, ఐ విల్ మేక్ హిమ్ డూ ద హోంవర్క్. సో, ఇక్కడ చూడండి మనం స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్ తర్వాత మనం మేక్‌ని ఉపయోగిస్తున్నాం. సబ్జెక్ట్ ప్లస్ మేక్ అంటే పాస్ట్ టెన్స్ అయితే మేడ్‌ని వాడాలని మనం ఇంతకుముందు వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. సో, ఐ విల్ మేక్ హిమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ చెప్పాలి. ఎవరి చేత అనేది చెప్తున్నాం. ఐ విల్ మేక్ హిమ్ లేదు ఆమె చేత అని చెప్పాలంటే హర్ అనాలి. వారి చేత అంటే దెమ్ అనాలి. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ చెప్పాలి. తర్వాత వి1 ఫార్మ్‌ని ఏం చేస్తున్నాం? డూ ద హోంవర్క్. సో, అతను హోంవర్క్ చేసేలా చేస్తాను అని చెప్పడానికి డూని ఉపయోగిస్తున్నాం. అంటే బేసిక్ వర్బ్ ఫార్మ్‌ని యూజ్ చేయాలన్నమాట. ఏంటంటే ఐ విల్ మేక్ హిమ్ డూ ద హోంవర్క్. ఐ విల్ మేక్ హిమ్ రైట్ ద హోంవర్క్. ఐ విల్ మేక్ హిమ్ రీడ్ థాట్ బుక్. అంటే ఇక్కడ వి1ని మాత్రమే ఉపయోగించాలి ఆబ్జెక్ట్ తర్వాత. సో, మరి పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అనేది ఇక్కడ మనకు ఇది మన ఇక్కడ ఈ వర్బ్‌లో మనం తెలపాలనమాట. అంటే నేను చేస్తాను అంటే ఐ విల్ మేక్ హిమ్ అనాలి. చేయించాను అంటే ఐ మేడ్ హిమ్ అనాలి. లేదు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఇందాకే చేయించాను అని చెప్పాలనుకోండి. ఐ హావ్ మేడ్ హిమ్ అంటే ఐ హావ్ మేడ్ హిమ్ అని చెప్పి మిగతాదంతా సేమ్ అన్నమాట. మిగతాదంతా సేమ్. వి1 అలాగే సో, ఏదైతే మనం పని చేయించాలనుకుంటున్నామో డూ ద హోంవర్కా లేకపోతే రీడ్ బుక్కా అదంతా ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. టెన్స్ అనేది ఎప్పుడు కానీ ఇక్కడ మాత్రమే మారుతుందన్నమాట. సో, అదన్నమాట స్ట్రక్చర్. ఐ విల్ మేక్ హిమ్ డూ ద హోంవర్క్. ఇది ఫ్యూచర్ టెన్స్. లేదు ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను. ఐ యామ్ మేకింగ్ అంటే చేసేలా చేస్తున్నాను అని చెప్పాలనుకోండి. ఐ యామ్ మేకింగ్ ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి అంటే ఐ యామ్ మేకింగ్ హిమ్ డూ ద హోంవర్క్. సో, ఇక్కడ ఏంటి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అయినప్పుడు ఐ యామ్ మేకింగ్ అనాలి. సో, మిగతాదంతా సేమ్ అన్నమాట. సో, ఏదైనా కావచ్చు. ఇక్కడ వి1నే ఉపయోగించాలి. ఈట్, డ్రింక్, రైట్ ఇలా మనం చెప్పొచ్చు. ఐ యామ్ మేకింగ్ హిమ్ డ్రింక్ ద మిల్క్. ఐ యామ్ మేకింగ్ హిమ్ ఈట్ వెజిటబుల్స్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. అంటే ఏంటి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సో, టెన్స్‌ని ఇక్కడ మాత్రమే మనం మార్చాల్సి వస్తుంది. కాబట్టి ఇదే మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ కాబట్టి పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా అనేది ఇక్కడ మాత్రమే మనం తెలుపగలుగుతామన్నమాట. సో, అది దీని యొక్క స్ట్రక్చర్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఐ యామ్ మేకింగ్ హిమ్ అని చెప్పి ఇక్కడ టూని యూజ్ చేస్తుంటారు. అది తప్పు. ఇక్కడ టు ఇన్ఫినిటివ్ అవసరం లేదన్నమాట ఈ కాజిటివ్ వర్బ్‌లో. సో, ఇక్కడ మేక్‌ని ఉపయోగించేటప్పుడు కాజిటివ్ వర్బ్‌గా ఫలానా పని చేయిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఇక్కడ టూని మనం ఉపయోగించకూడదు. ఐ యామ్ మేకింగ్ హిమ్ టు డూ ద హోంవర్క్ అంటే అది తప్పవుతుంది. సో, ఐ యామ్ మేకింగ్ హిమ్ డూ ద హోంవర్క్ అంటే సరిపోతుంది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఇంకా ఎన్ని రకాలుగా దీన్ని చెప్పొచ్చు. సో, మరి గెట్‌ని ఉపయోగించి ఎలా చెప్పాలి? సో, నేను హోంవర్క్ చేయిస్తాను. ఎవరి చేత అనేది చెప్పట్లేదు గానీ, నేను చేయిస్తాను అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఐల్ గెట్ ద హోంవర్క్ డన్.
సో మనం ఇక్కడ చూసుకుంటే గెట్‌ని ఉపయోగిస్తున్నాం. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఐ విల్ గెట్ అనాలి. అదే పాస్ట్ టెన్స్ అనుకోండి ఐ గాట్ అనాలి. ఓకే. మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి నేను హోంవర్క్ చేయించాను అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? ఐ గాట్ ద హోంవర్క్ డన్. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ తర్వాత గెట్ అంటే టెన్స్‌ని బట్టి గెట్ కానీ, గాట్ కానీ. తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే మనం చేయించాలనుకుంటున్నామో ఆ పని అన్నమాట. తర్వాత సో ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. సో మనం చేసే యాక్షన్‌కి గురి అయ్యే ఆబ్జెక్ట్‌ని మనం ఇక్కడ తెలపాలి. ఇక్కడ ఏం చేయించాలనుకుంటున్నాం హోంవర్క్. కాబట్టి ఐ గాట్ ద హోంవర్క్. సో డన్ అనాలి. ఎందుకు అంటే వి3ని ఇక్కడ మనం ఉపయోగించాలి ఈ స్ట్రక్చర్‌లో. సో ఈ ఆబ్జెక్ట్ తర్వాత మనం ఖచ్చితంగా వి3నే ఉపయోగించాలి. సో దీనికి మీకు వర్బ్ ఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా తెలిసుండాలి. ఎగ్జాంపుల్‌కి డూ, డిడ్, డన్. సో డూ యొక్క మూడవ ఫార్మ్ డన్. అలాగే రైట్, రోట్, రిటన్. ఇక్కడ మనం ఐ గాట్ ద హోంవర్క్ రిటన్ అని కూడా అనొచ్చు. సో ఇది వి3 ఫార్మ్ ఆఫ్ రైట్. కాబట్టి సో ఇలా కూడా చెప్పొచ్చు. సో ఐ గాట్ ద హోంవర్క్ రిటన్. ఐ గాట్ ద హోంవర్క్ డన్. అంటే ఏంటి? నేను హోంవర్క్ చేయించాను అని. సో ఇక్కడ దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత గెట్ కానీ, గాట్ కానీ టెన్స్‌ని బట్టి తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత డన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ గాట్ ద కార్ వాష్డ్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ప్లస్ గాట్ పాస్ట్ టెన్స్ కాబట్టి గాట్ అంటున్నాం. సో మన ఏ వస్తువు పైన మన పనిని చేస్తున్నాము అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? కార్. సో ఐ సబ్జెక్ట్ ప్లస్ గాట్ ప్లస్ ఆబ్జెక్ట్ కార్. కార్‌ని ఏం చేయించాము అంటే వాష్. కానీ ఇక్కడ మనం వి3ని ఉపయోగించాలి. ఐ గాట్ ద కార్ వాష్డ్. సో ఇక్కడ వాష్డ్ వి3 వాష్ యొక్క వి3 ఏంటి? వాష్డ్ కాబట్టి ఐ గాట్ ద కార్ వాష్డ్. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఐ గాట్ ద కార్ వాష్డ్. లేదు ఐ గాట్ ద కార్ సర్వీస్డ్. సర్వీస్ చేయించుకున్నాను. ఐ గాట్ ద కార్ రిపేర్డ్. మనం చెప్పొచ్చు అన్నమాట. దీని స్ట్రక్చర్ ఇది. సో ఇదే నేను కార్ వాష్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్పాలి అంటే ఐ యామ్ గెట్టింగ్ ద కార్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్పాలనుకోండి. ఐ యామ్ గెట్టింగ్ ద కార్ వాష్డ్. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ చెప్పాలన్నా, ప్రెజెంట్ టెన్స్ చెప్పాలన్నా, లేదు ఫ్యూచర్ టెన్స్‌లో చెప్పాలన్నా టెన్స్‌ని మనం ఇక్కడ మాత్రమే ఉపయోగించాలి. అంటే గెట్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ కాబట్టి పాస్ట్ టెన్స్ అయితే గాట్‌ని, అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే గెట్టింగ్‌ని ఉపయోగించాలి. సో నేను కార్ వాష్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలంటే ఐ యామ్ గెట్టింగ్ ద కార్ వాష్డ్. సో ఇలా అన్నమాట. ఓకే. సో ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు? నేను అతని చేత హోంవర్క్ చేయిస్తాను అని చెప్పాలనుకోండి. గెట్‌ని ఉపయోగించి ఎలా చెప్పాలి? ఎలాగైనా నేను అంటే అతన్ని కన్విన్స్ చేసి లేదా మంచి మాటలతో చెప్పి నేను చేయిస్తాను. ఆ బాధ్యత నాదే అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి అంటే ఐ విల్ గెట్ హిమ్ టు డూ ద హోంవర్క్. చూడండి ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇది వేరే స్ట్రక్చర్. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ గెట్ తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ తర్వాత వి1 వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే టుని ఉపయోగించాలి ఈ స్ట్రక్చర్‌లో. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఏంటి? ఐ విల్ గెట్ ద హోంవర్క్ డన్ అంటున్నాం. అక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం మెన్షన్ అక్కడ మనం ఎవరి చేత అనేది చెప్పట్లేదు. ఓకే. అది వేరే స్ట్రక్చర్ అన్నమాట. అంటే నేను చేస్తాను అంటున్నాం. కానీ పలానా వ్యక్తి చేత చేయిస్తాను అని ఇక్కడ చెప్తున్నాం. అది కూడా గెట్‌ని ఉపయోగించి. సో మేక్‌ని ఉపయోగించేటప్పుడు మనం టుని ఉపయోగించకూడదు. కానీ గెట్‌ని ఉపయోగించి పలానా వ్యక్తితో నేను హోంవర్క్ చేయిస్తాను అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? ఐ విల్ గెట్ హిమ్ టు డూ ద హోంవర్క్. ఇక్కడ టుని ఉపయోగించాలి.
ఓకే. ఐ విల్ గెట్ హిమ్ టు డూ ద హోంవర్క్. అదే ఆమె చేత చేయిస్తానంటే ఐ విల్ గెట్ హర్ టు డూ ద హోంవర్క్. ఆమె చేత నేను అంట్లు తోమిస్తాను అని చెప్పాలనుకోండి ఐ విల్ గెట్ హర్ టు డూ ద డిషెస్ అనాలి. డూ ద డిషెస్ అనాలి. సో ఆమె చేత నేను పుస్తకం చదివిస్తాను. ఐ విల్ గెట్ హర్ టు రీడ్ ద బుక్ అనాలి. ఓకే. అంటే ఏంటి, నేను ఆమె చేత అంటే ఆమెను అడిగి పలానా పని నేను చేయిస్తాను అని. చేయించాను, నేను ఆమెను అడిగి కన్విన్స్ చేసి పలానా పని నేను చేయించాను అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? ఐ గాట్ హర్ ఆర్ హిమ్ టు డూ ద హోంవర్క్. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. టెన్స్ అనేది ఇక్కడ మాత్రమే మారుతుంది. మిగతాదంతా టు తర్వాత సేమ్ V1 ఉపయోగించాలి. ఐ గాట్ హిమ్ టు రైట్ ద హోంవర్క్ అనొచ్చు. ఐ గాట్ హిమ్ టు డూ ద హోంవర్క్ అని చెప్పొచ్చు. కానీ పాస్ట్ టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఐ గాట్ అనాలి. ఫ్యూచర్ టెన్స్ అయితే ఐ విల్ గెట్ అనాలి. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి ఎలా చెప్పాలి? ఐ యామ్ గెట్టింగ్ హర్. ఆమె చేత నేను హోంవర్క్ చేయిస్తూ ఉన్నాను. ఐ యామ్ గెట్టింగ్ హర్ టు డూ ద హోంవర్క్. ఆమె చేత నేను చేయిస్తూ ఉన్నాను హోంవర్క్. ఐ యామ్ గెట్టింగ్ వాట్? ఐ యామ్ గెట్టింగ్ హూమ్? హర్. టు వాట్? టు డూ ద హోంవర్క్. సో ఇదన్నమాట ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఐ యామ్ గెట్టింగ్ అంటున్నాము. మిగతాదంతా అలాగే ఉంటుంది. వర్బ్స్ మాత్రం సిచ్యువేషన్‌ని బట్టి మారుతూ ఉంటాయి. నేను ఆమె చేత ఇల్లు శుభ్రం చేయిస్తూ ఉన్నాను అని చెప్పాలనుకుంటే ఐ యామ్ గెట్టింగ్ హర్ టు క్లీన్ ద హౌస్ అని చెప్పాలి. సో ఇలా మనం యూజ్ చేయాలన్నమాట. చేయనిచ్చాను అంటే అలో చేశాను. ఆమెనేమి నేను ఇబ్బంది పెట్టలేదు. ఐ లెట్ హర్ డూ ద హోంవర్క్. సో ఇక్కడ కూడా ఏంటి, టుని ఉపయోగించకూడదు. చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఇది టు అనేది ఇక్కడ రాదు. ఇది ఐ లెట్ హర్ డూ ద హోంవర్క్ అనాలి. సో ఎక్కడ టుని ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది మనం గమనించి యూజ్ చేయాలి. కాబట్టి మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఐ లెట్ హర్ డూ ద హోంవర్క్. ఇది నేనేంటి హోంవర్క్ చేయించాను అంటే చేయనిచ్చాను. హోంవర్క్ చేయనిచ్చాను. అలో చేశాను నేను. సో మరి ఇక్కడ లెట్ అంటున్నాం. ఏంటిది పాస్ట్ టెన్స్ ఏంటి? లెట్టెడ్ కదా అని అనుకోవచ్చు. కానీ తప్పు. లెట్ అనేది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. దాని పాస్ట్ టెన్స్ కూడా లెట్టే అవుతుంది. లెట్ అంటే లెట్ కట్ పుట్. సో ఇలా మనం పాస్ట్ టెన్స్‌లో కూడా లెట్‌నే ఉపయోగించాలి. సో నేను ఆమెను హోంవర్క్ చేయనిస్తాను. నాకేమి ఇబ్బంది లేదు. నేను అలో చేస్తాను అని చెప్పాలనుకోండి ఐ లెట్ హర్ డూ ద హోంవర్క్. నేను అలో చేస్తాను. నాకేమి ఇబ్బంది లేదు. సో ఇక్కడేంటి ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ఫ్యూచర్ టెన్స్‌ని ఉపయోగించేటప్పుడు ఐ విల్ లెట్ అనాలి. సో మరి దీని మీనింగ్ ఏంటి అంటే ఐ విల్ అలో హర్ టు డూ ద హోంవర్క్ అని. మరి ఇక్కడ మాత్రం టుని మనం ఉపయోగించకూడదు. లెట్‌ని ఉపయోగించేటప్పుడు మాత్రం మనం టుని ఉపయోగించకూడదు. కానీ అలో అన్న వర్డ్‌ని ఉపయోగించేటప్పుడు మనం ఏం ఉపయోగించొచ్చు? ఎలా చెప్పొచ్చు అంటే ఐ విల్ అలో హర్ టు డూ ద హోంవర్క్. సో మరి ఇక్కడ మనం ఉపయోగించొచ్చు. సో ఇక్కడ మనం టుని ఉపయోగించొచ్చు. కానీ లెట్‌ని ఉపయోగించేటప్పుడు మాత్రం ఐ లెట్ హర్ డూ ద హోంవర్క్. ఐ లెట్ హర్ గో ఔట్‌సైడ్. ఐ లెట్ హర్ సింగ్ ఏ సాంగ్. ఐ లెట్ హర్ డాన్స్. ఐ లెట్ హర్ రీడ్ అండ్ రైట్. సో ఇలా మనం లెట్ హర్ తర్వాత V1 ఉపయోగించాలి. సో ఇక్కడ కూడా అలో హర్ టు తర్వాత V1 ఉపయోగించాలి. ఐ విల్ అలో హర్ టు డూ ద హోంవర్క్. ఐ విల్ అలో హర్ టు గో హోమ్. ఇంటికెళ్ళడానికి నేను అనుమతిస్తాను. ఐ విల్ అలో హర్ టు సింగ్ ఏ సాంగ్. నేను పాట పాడనిస్తాను. మరి అలోని ఉపయోగించేటప్పుడు మనం టుని ఉపయోగించొచ్చు. టు తర్వాత V1 ఉపయోగించాలి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ అయ్యి ఉండొచ్చు అని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను మళ్ళీ కావాలంటే ఇంకొక వీడియో కూడా మీకోసం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.